హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. పహల్గామ్ టెర్రర్ అటాక్ పైన కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, మొత్తం చూడడానికి ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే కొన్ని నిజాలు అయితే చెప్పుకుందాం. వివరాలకు వెళ్తే మరి మనకు దాడి చేసిన సంగతి హిందువులా ముస్లింలా, మరి పేర్లు కనుక్కొని హిందువులు అయితేనే చంపేసిరు అనే సంగతి మనకు తెలిసిందే. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, పాయింట్లు విప్పి చూసి మరి వాళ్ళ భార్య బిడ్డలు ఎదురుగానే చంపారు, చాలా క్రూరంగా చంపారు. అది మనకు తెలిసిన విషయమే. అందరు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన కొంతమంది దేశద్రోహులు అనాలా, మరి ఇంటి దొంగలు అనొచ్చా, మన ఇండియాలోనే కొంతమంది మాట్లాడుతున్నారు. అది హిందూ మతం పైన అని కాదు, ఉగ్రవాదులు మామూలుగానే దాడి చేస్తారు. ఉగ్రవాదులు దాడి ప్రకారంగా దాడి చేసి ఈ మతం పైన ఏం దాడి చేయలే, వాళ్ళు ఇంది పేర్లు ఏం అడగలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి చాలా బాధాకరం. మరి దాంట్లో మాట్లాడితే ఈ ముస్లిం కూడా చనిపోయింది కదా అంటున్నారు. ఆ ముస్లిం అతను గ్రేట్ అనుకోలే. అక్కడ లోకల్ అతను వాళ్ళు పని చేసుకుంటుండు, గుర్రం చేసుకున్న వ్యాపారం, తను ఏదో బిజినెస్ చేసుకుని తను మర్రబడ్డాడు, గ్రేట్ అనుకోవచ్చు. తను తిరగబడి వాళ్ళ పైకి వెళ్ళి అటాక్ చేయకపోతే వాళ్ళు కాల్చి పడేసిరు. మరి ఆయన దగ్గర అతని దగ్గర ఆయుధం ఉన్నా బాగుండేది, ఒకళ్ళని చంపేవాడేమో. అతనైతే గ్రేట్, తనకైతే హ్యాట్సాఫ్ చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం పైన ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఉగ్రవాదులు మరి ఎందుకు చేసిరు ఇది? ఉగ్రవాదులు మరి పాకిస్తాన్ హస్తం కంపల్సరీ ఉంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు, దేశమంతా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ హస్తం కంపల్సరీ ఉంది. ఎందుకంటే భారతదేశం మంచిగా డెవలప్ అవుతుంది టూరిజంగా. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ బాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ టూరిజం చాలా డెవలప్ అయింది. మరి మంచిగా ప్రశాంతంగా ఉంది, మంచిగా నడుస్తుంది. ఈ 5-6 సంవత్సరాలకి వెళ్ళి బాగుంది. మోడీ పైన నమ్మకంతో టూరిస్టులు కూడా ఎక్కువ రావడం కూడా మనం వింటున్నాం. కొంతమంది మొన్న చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు, మోడీ పైన నమ్మకంతో సెక్యూరిటీ బాగుంటుంది, మిలిటరీ పైన ఉగ్రవాద దాడులు ఉండకపోవచ్చు అని కూడా వెళ్ళిరంట కొంతమంది. ఆ నమ్మకం పైన వాళ్ళు ఇవన్నీ క్యాచ్ చేసుకునే. అయితే సెక్యూరిటీ బాగానే ఉంటుంది. మిలిటరీ ఎక్కడెక్కడ ఉంటుందో అంత సెక్యూరిటీ కాశ్మీర్ మొత్తం మిలిటరీ నిఘాలనే ఉంటుంది. కానీ ఆ పహల్గామ్ ఆ పైనకి వెళ్ళే దారిలో 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. పహల్గామ్ నుంచి ఆ ప్లేస్ మినీ స్విట్జర్లాండ్ అంటారా, కంపల్సరీ వెళ్తారు. అక్కడ మిలిటరీ రావడానికైనా అటాక్ వాళ్ళు రెక్కి చేసిర్రు. ఉగ్రవాదులు ఇంతకుముందు నుంచి నెల రోజుల నుంచి రెక్కి చేస్తారు ఆ పని. ఎప్పుడైనా డైరెక్ట్ చేయలేదు. ఆ పైన సెక్యూరిటీ లేదు. ఏ ప్రాంతం చూసిరు, ఎక్కడైతే మిలిటరీ రావడానికి లేట్ అవుతుంది, మిలిటరీ రావడానికి లేట్ అవుతుందంటే 6 కిలోమీటర్ అక్కడ బస్సులు ఇవన్నీ వెళ్ళవు కదా, బండ్లు ఇవన్నీ వెళ్ళమంట, గుర్రాల మార్గంలో వెళ్ళాలి, టైం పడుతుంది. ఆ టైంలో అది ఎంచుకున్నారు, ఆ ప్లేస్ టూరిజం ఎంచుకున్నారు. వాళ్ళైతే ఈ విధ్వంసం అయితే సృష్టించారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అయితే పాకిస్తాన్ అయితే ఓరలేక ఈ పాకిస్తాన్ పన్నాగం పట్టింది. పాకిస్తాన్కి ఎందుకు కాశ్మీర్ అయితే ఎందుకు చేసింది ఈ పని? మరి భారతదేశం అన్ని ప్రపంచ దేశాలపైన మంచి గౌరవం పొందుతుంది, మంచి టూరిజం పైన అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. మరి కాశ్మీర్ పైన వాళ్ళకి ముఖ్యంగా కాశ్మీర్ కావాలి. కాశ్మీర్ పైన వాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ 5 రోజుల క్రితమే మాట్లాడిండు. వాడు మాట్లాడి చూస్తుంటే దానిపైన అందుకే అనుమానం కలుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని మరి తను ఏమని మాట్లాడిందంటే, కాశ్మీర్ అయితే వదలము, కాశ్మీర్ కోసం ఎంత కొట్లాట ఎంత యుద్ధాలని చేస్తాం, ఇప్పటివరకు 3 యుద్ధాలు చేసినాం, ఇంకో 10 యుద్ధాలనే చేస్తాం, కానీ కాశ్మీర్ గురించి వాళ్ళ స్పీచ్ ఇస్తున్నాను, ఉపన్యాసం. వాళ్ళకి కొంతమంది తల్లిదండ్రులకు చెప్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా కాశ్మీర్ మనదే అని చెప్పేసి వాళ్ళ రాజ్యం మన ధర్మం గురించి చెప్తున్నారు, మతం గురించి. మనదేమో అదే మతం వేరు రాజ్యం వేరు, హిందూ పాకిస్తాన్ ఒకటి ఇది కాదు మనకు. ఆ ఉద్దేశం అనేది వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడినప్పుడే ఇప్పుడు అర్థమవుతుంది తన హస్తం పాకిస్తాన్ హస్తం ఉంది అనుమానాలు ఉన్నాయి. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ ఈరోజు మీటింగ్ జరుగుతుంది, ఆల్ పార్టీ మీటింగ్ అయితే చేస్తున్నారు. మరి నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఆల్రెడీ. ఈ బంద్ చేసారు. మరి కొన్ని 4 నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఉన్న పబ్లిక్ అక్కడ ఉన్న దేశీయులు, పాకిస్తాన్ దేశంలో అయితే పంపించేసారు, ఇలా కొట్టేసారు. మరి నదీ జలాలపైన కూడా ఆపేసారు వాళ్ళకి. ఆ నదీ జలాలపైన కూడా వాళ్ళు పోరాడతారట. మరి కొన్ని ఇలాంటివన్నీ వాళ్ళని పాకిస్తాన్ ఇంకా ఆధారాలు సంపాదించి వాళ్ళని ప్రపంచ దేశాల ముందు వాళ్ళని పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చూపించేదాకా మనల్ని ఈసారి వదలరు. పాకిస్తాన్కి యుద్ధం అయితే గట్టిగానే ఉంటుంది ఈసారి. వార్నింగ్ కాదు, యుద్ధం కూడా గట్టి వార్నింగే ఉంటుంది. మరి పాకిస్తాన్ చేసిన పనే ఇది. అంత ఓర్వలేక ఈ పని చేసినారు. పని బాధాకరం ఏంటంటే ఇండియాలో కూడా ఇట్లాంటి ఇంటి దొంగలు ఇట్లా మాట్లాడుతుంటే బాధేస్తుంది. మరి మోడీ అయితే ఏం నిర్ణయం వస్తుందో అఖిలపక్ష మీటింగ్ జరుగుతుంది, ఏదైనా రావచ్చు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఈ ఛానల్లో చెప్తూ ఉంటాను. ఇలా మరిన్ని విషయాలపైన కూడా విశ్లేషణ చేసి చెప్తూ ఉంటాను. ప్లీజ్ కొత్త విషయాలు లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.